ప్రార్థన చేసుకుందాం. మా ప్రభువా, మా ఈ ప్రసన్నత మీ సన్నిధిని మా అందరితో ఉంచి ప్రారంభించేంతవరకు మా అందరిలో ఉంచండి. మీరే మహిమ పొందమని మీ పరిశుద్ధాత్మతో నింపి సంపూర్ణమైన శక్తిని బలమును ఆయురారోగ్యం మమ్మల్ని నింపి కాపాడమని మా ప్రభువును ప్రియ క్రీస్తు ద్వారా మిమ్మల్ని రెక్కమార్చుకుంటున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ దేవుని పేరిట శుభాభివందనములు. మరి సర్వులు ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకముల నుండి 70వ పాట పాడుకుందాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకముల నుండి 70వ పాట పాడుకుందాం. ఉదయ ఆరాధన క్రమం, మొదటి ఆరాధన క్రమంలో మరి రెండవ ఆరాధన క్రమము 17వ పుట్టినరోజు ఆరాధన అనుసరించుదాం. దేవుని ఆరాధించుదాము. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించు
ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసు క్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగును గాక. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినం. దీని యందు మనం ఉత్సహించి సంతోషించదము. ఓ ప్రభువా, మా పెదవులు తెరువుము, అప్పుడు మా నోరు నీ స్తుతిని ప్రచురపరచును. తండ్రికి నీ కుమారునికి నీ పరిశుద్ధాత్మకులు మహిమ కలుగును గాక. ఆది యందును ఇప్పుడు ఎల్లప్పుడూ ఉండునట్లు యుగయుగములు మనకు కలుగును గాక. ఆమేన్. అందరం కలిసి దిగో ప్రార్థన చేద్దాం. తండ్రి అయిన దేవా, నీ శక్తి వలన జ్ఞానము వలన సమస్తము సృష్టించినందుకును, నీ కుమారుడికి మా రక్షకుడిగా ఇచ్చుట వల్ల లోకమును ఎంతో ప్రేమించినావని రుజువుపరిచినందుకును నిన్ను స్తుతించుచున్నాము. కుమారుడు అయిన దేవా, మా అపరాధం నిమిత్తం అప్పగింపబడిన నీవు తిరిగి లేచుట వల్ల మమ్ము నీతిమంతులుగా చేయుటకు పాపము తప్ప అన్ని విషయములలో మా వలె చేయబడినకై నిన్ను స్తుతించుచున్నాము. పరిశుద్ధాత్ముడమైన దేవ, సత్యవంతులకు నడిపించి మా హృదయములలో దేవుని ప్రేమ కుమ్మరించినందుకై నిన్ను స్తుతించుచున్నాము. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడమైన దేవ, యుగయుగములకు నీకే సమస్త స్తుతి మహిమ కలుగునుగాక. ఆమేన్. పాపం తప్పుకోలు పిలుపువాక్యం మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. నేను లేచిన తండ్రి ఎదుటికి వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగా నీ ఎదుటను పాపము చేసి ఇక మీద నీ కుమారుని అనిపించుకున్నట్టు యోగ్యుడను కాదు. మనము పాపము లేని వారమని చెప్పుకోలేడా, మనల్ని మోసపుచ్చుకుందుము మరియు మనలో సత్యపడదు. మన పాపను మనం ఒప్పుకునేలా ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక మన పాపం క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయను. అందరం మోకరించి మౌనముగా ఉండి మనం పరీక్షించుకుందాము. సర్వశక్తి దేవుని ఎదుట మన పాపములు వినయమంతో ఒప్పుకుందాము. సర్వశక్తి మిక్కిలి కనికరమైన తండ్రి, తప్పిపోయిన గొర్రెవల మేము నీ మార్గములు తప్పి తిరిగి తిని మా హృదయముల ఆలోచన ఆశలు మిక్కిలి అనుసరించి తిని నీ పరిశుద్ధమైన ఆజ్ఞలను మీరి తిని మేము చేయవలసినవి చేయక చేయరానివి చేసి తిని మాలో క్షేమం ఏమీ లేదు. ఆయన మా ప్రభువైన క్రీస్తు యేసు ద్వారా నీవు మనుషులకు తెలియజేసిన వాగ్దానముల ప్రకారం, ఓ ప్రభువా, పాప పీడన మమ్మల్ని కరుణింపుము. ఓ దేవా, తమ తప్పిదలు ఒప్పుకొని వారిని కాయము, పశ్చాత్తాపపడు వారిని తిరిగి చేర్చుకొనుము. మిక్కిలి కనికరమైన తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు మహిమ కలుగులాగున మేము ఇక భక్తి నీతి సుబుద్ధులతో జీవించులాగున ఆయన నిమిత్తము దైవసేమని వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సర్వశక్తి కలిగిన దేవుడు మన సమస్త పాపమును క్షమించి వాటి నుండి మన విడుదల చేసి తమ నడతను దిద్దుకొని తగిన శ్రమను దయచేసి పరిశుద్ధాత్మ కృపయు ఆదరణయు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. మనం కూర్చుండగా నేటి దినములకు ఏర్పాటు చేసినటువంటి బైబిల్ పాఠం చదివి వినిపించబడును. సువార్త పాఠము యోహాను సువార్త 20వ అధ్యాయం 24-29 దేవుని వాక్యాన్ని చదవగా ఉందాం. పరిశుద్ధ లేఖనం నుండి పరిశుద్ధ యోహాను రాసిన శుభవార్త 20వ అధ్యాయం 24-29 వరకు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుంచి యోహాను సువార్త 20వ అధ్యాయము 24వ వచనం నుంచి 29వ వచనం వరకు రాయబడిన దేవుని యొక్క వాక్యం చదువుకుందాం. యోహాను సువార్త 20వ అధ్యాయము 24వ వచనం నుంచి ప్రారంభం. యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదుమ అనబడిన తోమ వారితో లేకపోయాను గనక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచితిమని అతనితో చెప్పగా, అతడు నేను ఆయన చేతుల్లో మేకులు గుర్తులను చూచి నా వేలు ఆ మేకుల గుర్తుల్లో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే గాని నమ్మనని వారితో చెప్పాను. 8 దినములైన తర్వాత ఆయన శిష్యులు మరల లోపల ఉన్నప్పుడు తోమ వారితో కూడా ఉండేది. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యన నిలిచి, మీకు సమాధానం కలుగును గాక అనెను. తర్వాత తోమాను చూచి, నీ వేలు ఇటు చాచి నా చేతులు చూడు, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసమే కాక విశ్వాసమే ఇందుమనెను. అందుకు తోమా ఆయనతో, నా ప్రభువా, నా దేవా అనెను. యేసు, నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక
చెప్పిన ఇంతతో దేవుని యొక్క వాక్యం సరే. ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకములో నుండి 217వ పాట కొన్ని వచనాలు మాత్రం పాడుకుందాం. 217వ పాట కొన్ని వచనాలు పాడుకుందాం. హల్లెలూయా యని పాడుడి, సమాధిపై వెలుగే మోపు పరికించుడి. కలడు యేసు సజీవుడై లేఖనముల నెరవేరెను. కలిమి మోదము గలుగు దివినుతి సలుప మహిమను వాచును. హల్లెలూయా యని పాడుడి, ఈ జగతికి కలిగే రక్షణ చూడుడి. చెరతొలంగెను ముద్ర విజయ కావలి సమాజము దేవుని. బలిమి కాగక పారిపోయెను, గలిబిలాయెను నరకము. హల్లెలూయా యని పాడుడి, చీకటిపై నీ వెలుగే జయముందు సుండి. ఇలను మృత్యువు గూల బ్రతికగయల విశ్వాసము మరలను. బల నిరీక్షణ మనకు గలిగెను, ప్రతి హృదయ బలపడను. హల్లెలూయా యని పాడుడి, భక్తులారా విలపింపవలదు సుండి. కలుగకుండుడి సన్నియంబులు గడచు కాలము శీఘ్రమే. కలుగు మీకు సమాధి మిమ్మును గౌగిలింప నెమ్మది. హల్లెలూయా యని పాడుడి, గోధుమ గింజే వలె బ్రతుకుదురు మీరాలు. ఇలా ప్రభువు తన పంట గూర్పను నేగు దెంచును చివరను. తొలగజేయును గురుగులను గోధుమల నుండి నిజంబుగా. హల్లెలూయా యని పాడుడి, సమాధిపై వెలుగేమో పరికించుడి. ప్రార్థన చేసుకుందాం. మా ప్రభువా, మా ప్రేమ, మా గొప్ప దేవుడు, మా మంచిని కోరి అన్ని వేళ కాపాడుతున్న మా తండ్రి, ఈనాడున్న క్లిష్ట పరిస్థితులు మేము ఆలయంలో ధ్యానించలేకపోయినా మేమందరం కుటుంబాల్లో కలిసి స్తుతించే భాగ్యం మాకు ఇచ్చారు. మీ ప్రసన్నత, మీ సన్నిధిని మాతో ఉంచండి. ప్రత్యేకంగా కోవిడ్-19 అటువంటి వ్యాధిని దూరపరచండి. ప్రత్యేకంగా అహర్నిశలు శ్రమ పడుతున్నారు ఆరోగ్య కార్యకర్తలు, పారిశుద్ధ కార్యకర్తలు, వైద్య బృందం, పోలీస్ యంత్రాంగం, జిల్లా యంత్రాంగం, ఆహారం లేని వారికి ఆహారం సిద్ధపరిచేటువంటి వారు, వీరందరిని జ్ఞాపకం చూసుకొని కాపాడండి తండ్రి. మరి ముఖ్యముగా
మీరు మా అందరిలో ఉండి మమ్మల్ని కాపాడుతున్నారు తండ్రి. మీరు అనుకున్న సమస్తము సాధ్యము దేవా. ప్రపంచమంతా బాధపడుతున్నటువంటి ఈ కరోనా వైరస్ దూరపరిచి అందరికీ నెమ్మదిని శాంతిని దయచేయండి. ఎవరు దాని బారిన పడకుండా కాపాడండి. మేము తగు జాగ్రత్తలు ఉన్నప్పుడు సహాయం దయచేయండి. మా అందరిలో మీరుండి మా ప్రభు దాన్ని దూరపరచమని కూడా అడుగుతున్నాం. ఈ సమయంలో మా ప్రభు మాకు ఇచ్చిన సమయంలో ఇది మీరు ఇచ్చిన సమయమని మేము భావిస్తున్నాం, ధ్యానం చేస్తున్నాం తండ్రి ప్రభు. కొద్దిపాటి సమయాన్ని మేము ఈ వాక్యం ధ్యానిస్తున్నప్పుడు దేవా, నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానములు మీ దృష్టికి అంగీకారం చేయమని వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. క్రీస్తుని ప్రేమైన దేవుడి బిడ్డలందరికీ ప్రభు యేసు నామమున, ప్రత్యేకంగా పునరుత్థాన క్రీస్తు యొక్క దివ్యనామమున అందరికీ శుభాభివందనములు తెలియజేస్తున్నాను. మరి ప్రతి ఆదివారం కూడా మనము ఆలయంలో ఉండేవారము, కానీ దేవుని యొక్క ప్రసన్నత, దేవుని యొక్క సన్నిధి ఎక్కడిద్దరు ముగ్గురు ప్రార్థన చేసినా అక్కడ ఉంటారు ప్రసన్నత. కాబట్టి మరి ఇళ్ళ దగ్గర ఉంటే మనమందరం కూడా ఇలాగా వాక్యమును ధ్యానించడం, ప్రార్థనలు ఉండడం, ఇది దేవుడిచ్చిన మహాభాగ్యంగా ఎంచుకోవాలి. ప్రత్యేకంగా ఇంట్లో ఉన్నప్పుడు ఆ వ్యాధి అనగా కరోనా వైరస్ ఏమి చేయదు, కానీ మరి బయటికి వెళ్ళిన తర్వాత తగు జాగ్రత్తలో ఉన్నట్టయితే అది మన దరిదాపులకు రాదు. కాబట్టి మరి ఏర్పాటు చేయబడేటువంటి మరి సామాజిక మరి డిస్టెన్స్లు, మరి బయటికి వెళ్ళినప్పుడంతా కూడా మరి ఇచ్చిన సమయంలో అందరం కూడా బయటికి వెళ్ళి మరి కొనుగోలు లేదా మరి ఏదైనా కానీ చేసుకున్నప్పుడు అవసరమైన వస్తువులు తెచ్చుకోవడం, కానీ ఆ వెళ్తున్న సమయాన మరి ప్రత్యేకంగా మాస్క్ వేసుకోవడము, లేదా మన దగ్గర ఉన్నటువంటి కర్చీఫ్స్ ద్వారా కానీ సిద్ధపడడం, కానీ ఆ వచ్చిన తర్వాత మరి శానిటైజర్ లేదా సబ్బు నీళ్ళతో శుభ్రపరచుకోవడం వల్ల మరి కుటుంబంలో ఉన్నటువంటి సీనియర్ సిటిజన్ జాగ్రత్తగా వారిని చూసుకోవాలి. మరి అంతమటికే కాకుండా సీనియర్ సిటిజన్స్ కూడా ఆ వ్యాధి నిరోధక శక్తిని మనం పొందాలంటే, అది దూరపరచబడాలంటే మరి సమయంలో నేను కోరినట్టుగా ప్రతి బుధ శుక్రవారాలు సీనియర్ సిటిజన్ స్త్రీ పురుషులు ప్రతి ఇంట్లో ఉన్నటువంటి వారు 12 గంటల నుంచి 12:30 వరకు ఆ అర్ధగంట సమయం దేవుడితో గడిపినట్లయితే మీ ప్రార్థనల ఫలితంగా దేవుడు గొప్ప ఎందుకనగా 120 సంకీర్తనలు మహోన్నతుని చాటు నివసించువాడు అన్నటువంటి మాట ఒకవేళ 91 కీర్తన చెప్పబడినప్పటికీ 120 కీర్తనలు గొప్ప వాక్యం ఇవ్వబడింది. అదేమిటనగా ఆయన లోకిట భార్య పరిత ద్రాక్షవల్లి అయితే వారి పిల్లలు ఒలివ మొక్కలలో పెరుగుతారని, జీవితకాలం అంతా క్షేమంగా ఉంటారు, వారి పిల్లలను చూసి ఆ మహాభాగ్యం మరి సీనియర్ సిటిజన్ అందరూ పొందారు. కాబట్టి మరి అది మహా ఉత్కృష్టమైనటువంటి దశ. కాబట్టి దయచేసి మనకు అనుకున్నట్టుగా ఇది కేవలం నా మనవి మాత్రమే. బుధవారము శుక్రవారము 12 నుంచి 12:30 గంటలు ఆ అర్ధగంట సమయం దేవునితో గడిపి ఈ క్లిష్ట పరిస్థితి దూరపరచడానికి మిమ్మల్ని బలీయమైన సాధనాలుగా వాడుకోవాలని కోరుకుంటున్నాను. చిన్నపిల్లలు జాగ్రత్తగా ఇంట్లో ఉన్నటువంటి వారిని కూడా జాగ్రత్తలు తీసుకొని మరి అన్నింటిలో కూడా పరిశుద్ధంగా ఉండేటువంటి స్థితిలో కూడా, పరిశుభ్రంగా ఉండే స్థితిలో కూడా ఉండటానికి అందరూ కూడా దేవుని సన్నిధిలో జ్ఞాపకం చేసుకోవాలని మనవి చేస్తున్నాను. మన మటుకే కాకుండా ఈనాడు ప్రపంచమంతటి అందరి కొరకు కూడా మనం ప్రార్థన చేయాలి. ఇది మన బాధ్యత. మరి యోగ భక్తుడు కూడా తన యొక్క స్నేహితుల గురించి ప్రార్థించినప్పుడే తాను పోగొట్టుకున్నటువంటి ఆశీర్వాదం రెండింతలుగా పొందినట్టుగా మనం చూస్తాం. కాబట్టి ఈ హోసం అరెస్ట్ అనుకోవచ్చునేమో, కానీ ఇతరుల కోసం ప్రార్థించినప్పుడు నిన్న నేడు ఒకే రీతి ఉన్నటువంటి మన దేవుడు మరి యోగును దీవించినట్లుగా మనల్ని కూడా దీవిస్తారు. కాబట్టి ప్రతి వారు కూడా విజ్ఞాపన ప్రార్థన అందరి కోసం, మన వరకే కాకుండా అందరి కోసం ప్రార్థన చేయాలని మనకి. మరి సమయంలో ప్రతి ఆదివారం మరి దక్షిణ సంఘం పంచాంగ ప్రకారం మరి తప్పకుండా ఒక అంశాన్ని ఇచ్చి దాన్ని ధ్యానించాలన్నటువంటి ఆనవాయితీ మనం కలిగి ఉన్నాం. ఈనాడు కూడా మరి ఇవ్వబడ్డటువంటి అంశం గురించి మనం ఆలోచన చేస్తే ఇది పునరుత్థానం తర్వాతి మొదటి ఆదివారం. మరి ఈనాడు అంశం ఏమిటనగా మరి దేవుని గాను ప్రభువును యేసుక్రీస్తుని ఒప్పుకొనుట. దయచేసి జ్ఞాపకం చేసుకోవాలి. అంటే ఈనాటి వరకు కూడా క్రీస్తుని ఒప్పుకున్న వారు కూడా లేకపోలేదు. కానీ క్రైస్తవ విశ్వాసం మనం ఏనాడో ప్రభువును
ఆయన దేవునిగాను, ప్రభువుగాను, రక్షకుడుగాను అంగీకరించి మనం అందరం ప్రార్థన చేస్తున్నాం. మరి ఈ అంశం గురించి మన జ్ఞాపకం చూసుకోవటానికి దక్షిణ సంఘం పంచాంగం ప్రకారం నిర్గమాకాండం 3వ అధ్యాయం 13 నుంచి 17 వచనాలు, మరి ఉత్తర ప్రత్యుత్తరంగా చదువుకోవడానికి కీర్తన 93వ సంకీర్తన, పత్రిక పాఠముగా కొలస్సీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15 నుంచి 23 వరకు ఉన్న దేవుని వాక్యం, మరి పరిశుద్ధ యోహాను శుభవార్త 20వ అధ్యాయం 24 నుంచి 29 వచనముల వరకు ఉన్నట్టు ఈ 4 వాక్యముల ద్వారా ఈనాడు దేవుని గాను, ప్రభువు గాను, క్రీస్తును ఒప్పుకోవాలి అన్నటువంటి అంశాన్ని ధ్యానించాలని దక్షిణ సంఘం పంచాంగం ప్రకారము ఈ దినాన్ని ఏర్పాటు చేయబడింది. కాబట్టి మరొకసారి పునరుత్థాన ప్రభువైన యేసుక్రీస్తు దివ్య నామమున ప్రతి ఒక్కరికి శుభాభివందనములు తెలియజేస్తున్నాను. మరి ఆనాడు అనుకున్నట్టుగా యేసుస్వామి చనిపోతే ఆయన చరిత్ర లేదు, ఆయన మరణశ్రమలే చివర, అసలు ఆయన జీవిత చరిత్ర లేదు, ఆగిపోయింది అనుకున్నటువంటి దినాలు ఆ దినాలు. అయితే ప్రభువైన యేసుస్వామి మరణాన్ని జయించి మృత్యుంజయుడిగా 3వ దినాన తిరిగి లేచినటువంటి స్వామి, మరి మరణము, సమాధి ఆయన బంధించలేకపోయింది. ఏదో బలమైన రాయి కూడా సమాధికి అడ్డుగా వేసినప్పుడు అది కూడా బంధించలేకపోయింది. లేఖనం ప్రకారం ప్రభువైన యేసుస్వామి ఈ లోకంలో ఉన్నప్పుడు తన శిష్యులతోనూ స్త్రీలతో చెప్పినట్టుగా ప్రభువైన యేసుస్వామి 3వ దినాన తిరిగి లేచినట్టుగా ఇది మనందరికీ తెలుసు. ఎందుకనగా మరి ప్రభువైన యేసుస్వామి రావడమే లోకానికి మానవాళి పాప క్షమాపణ పొందటానికని, అది ఒకవేళ శిలువ వేయబడినప్పటికీ ప్రభువైన యేసుస్వామి మరణించిన స్వామి మరి తిరిగి లేవడం ఎందుకనగా మనకు నిత్య జీవం ఇవ్వడానికి అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. నిత్య జీవము అన్నటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ప్రభువైన యేసుస్వామి ఆయన మరి మరణం జయించి పునరుత్థానుడైన సంగతి మనకు తెలుసు. అయితే ఇక్కడ ఒక విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట, అదేమనగా ప్రభువైన యేసుస్వామి చనిపోయి తిరిగి లేచి ఒకవేళ కేవలం తన శిష్యులకు కనబడి, మరి ఒకవేళ కొందరికి మాత్రం కనబడి ఒకవేళ ఆరోహణం అయ్యింటే ఈనాడు క్రైస్తవమే లేదు, ప్రభువైన యేసుస్వామి నిజమైన రక్షకుడుగా అంగీకరించలేకపోయేవారు. దాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. కానీ అలాంటి అనుమానాలు తావు ఇవ్వకుండా ప్రభువైన యేసుస్వామి తాను తిరిగి లేచిన తర్వాత ఈ 40 రోజులు ఆయన మరి అందరికీ మరి దర్శనమిస్తూ ఆ దీవైన సూక్తులతో మరి బోధలతో మరొకసారి వారందరిని ఉత్తేజపరిచినట్టుగా మనం చూస్తాం. కానీ ఒక విషయం జ్ఞాపకం చేసుకోవాలి, ఎవరైతే ఆయన విశ్వాసం ఉంచారో, ఎవరైతే ప్రభువైన యేసుస్వామి మరి తమ రక్షకుడిగా అంగీకరించారో, ఎవరైతే నిజమైన దేవుడు నిజమైన ప్రభుని అనుకున్నారో వారికి మాత్రమే దర్శనమే. కానీ ప్రభుని ఒకవేళ శిలువలో అందరి కోసం క్షమించమని ప్రార్థించాడేమో కానీ వారికి ఎవరికి అలా శిక్షించిన వారు ఎవరికి దర్శనం ఇచ్చినట్టుగా లేదు. దయచేసి జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ప్రభువైన యేసుస్వామి మరి 40 రోజులు మరి ఆయన తిరిగి లేచిన తర్వాత ఇప్పటికే వారం అయిపోయింది. మరి ప్రతిరోజు కూడా స్వామి ఆ పునరుత్థానపు శక్తిని, ఆ పునరుత్థానపు శరీరంతో ప్రత్యక్షమైన ప్రతి వారికి, కనబడ్డ ప్రతి వారికి కూడా దివ్యమైన సూక్తులు, దివ్యమైన దీవులు వారికి అందించినట్టుగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే మనం అనుకున్నట్లయితే ఆయన అనుచరులకు 11 సార్లు, మరి చాలా మందికి 500 సార్లు, మరి స్త్రీలకు మరి ఎవరెవరైతే విశ్వసించారో వారందరికీ కూడా తాను దర్శనమిచ్చి ప్రత్యక్షపరచుకొని తమ విశ్వాసాన్ని, వారి విశ్వాసాన్ని బలపరిచాడు దేవుడు. అందుకనే మనం ఈనాడు కూడా మనందరం అంగీకరిస్తున్నాం ఆయన ప్రభువు గాను, మరి అదే విధముగా దేవుని గాను మనము ఆయన మన ప్రభువైన యేసుక్రీస్తు అంగీకరిస్తున్నాం. కాబట్టి ఈనాడు మనమందరం కూడా ఇలాంటి దీవెనలు పొందుతున్నాం. మన విశ్వాసాన్ని మనం బలపరుచుకోవాలి. మరి అంతమటికే కాదు, మరి స్వామి అన్నటువంటి మాట, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము కలిగిన రారాజు అయినటువంటి క్రీస్తును మనము దేవునిగాను ప్రభువుగాను ఆరాధిస్తున్నాము. ఎంతో మహాభాగ్యం. దయచేసి జ్ఞాపకం చేసుకుందాం. మరి ప్రభువైన యేసుస్వామి మరణించారు, తిరిగి లేచారు, తన ఆరోహణమయ్యారు. మరి అయితే ఏమిటనగా తిరిగి రాబోతున్నారు. ఈ సత్యం ఎల్లప్పుడు ప్రతిరోజు జ్ఞాపకం చేసుకుంటున్నాం. మరి జ్ఞాపకం చేసుకోవాల్సిన మాట కూడా ఉన్నది ఏమిటనగా ప్రభువైన యేసుస్వామి తిరిగి లేచారు, ఆరోహణమయ్యారు, మరి తిరిగి భూలోకానికి రాబోతున్నారు. అదే 2వ రాకడ. దీనికి మనం సిద్ధపడాలి. సిద్ధపడాలంటే కూడా స్వామి చనిపోయి తిరిగి లేచిన ఈ 40 రోజులు కూడా ప్రతిరోజు ఏ విధంగా ప్రతి వారికి దర్శనమిచ్చారో విశ్వసించిన వారికి,
అలాగే ప్రతిరోజు కూడా మనము కూడా ప్రార్థనలు ఉన్నప్పుడు ఆ దివ్య దర్శనం లేదా దివ్యమైనటువంటి దీవెనలు, వాగ్దానాలు దేవుడు మనకు దయచేస్తారన్న సత్యాన్ని మనకు జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకనగా ప్రవచన స్వామి కణాలకు సంబంధించిన ప్రవచనాలు నెరవేరాయి. మరి అదంత మటుకే కాకుండా మరి ఆ దూర ఉద్దేశం దగ్గరగా ఉన్నదని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరి అంత మటుకే కాకుండా ఏమిటనగా ప్రభు ఏ క్షణంలో వస్తారో రావచ్చు. అందరూ కూడా సిద్ధపడుతున్న దినానికి మనం కూడా సిద్ధపడుతున్నాం. అందుకనే సంఘములకైతేనేమి ఈ సర్వం ప్రపంచానికంతా కూడా తీర్పు తీర్చడానికి రాబోతున్నాడు ఆ సత్యాన్ని మనకు జ్ఞాపకం చేసుకోవాలి. ఇది తెలియక చాలా మంది ఉన్నారు. కాబట్టి 40 రోజులు, ఈ ప్రత్యేకమైన 40 రోజులు మనకి ఎంతో మరి సంతోష సమాధానాలు, ధైర్యాన్ని ఇస్తాయి. మన ముఖ్యంగా మనం బలపరుస్తున్న సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంతమటికే కాకుండా ప్రతి ఒక్కరిని నీకిచ్చిన ఈ కాల వ్యవధిలో, నీకిచ్చిన ఈ ఆయుష్లో నువ్వు ఎంతగా నీ కొరకు శిలువలో మరణిస్తే, నువ్వు ఎంతగా నా కొరకు విధేయత చూపావు, ఎంతగా నా కొరకు శ్రమించావు, ఎంతగా నా కొరకు పనిచేశావు అన్నటువంటి ఆ రోజు అది సమీపంగా ఉన్నదని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకనగా ఆయన ఎదుట నిలిచే శక్తి కావాలంటే ఈ 40 రోజులు కూడా మనకి ఎంతో ఉపయోగపడతామనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మరి ముఖ్యంగా 2 దినాల్లో ఆ మరణశ్రమల గురించి 40 రోజులు దేవుని సమీపంగా ప్రార్థన చేశాం. అయితే ఆ పరిస్థితులు వేరు, ఈ పరిస్థితులు ఒక మరి ప్రత్యేకమైనటువంటిది పరిస్థితులుగా జ్ఞాపకం చేసుకోవాలి. మరి ముఖ్యంగా ప్రభువైన యేసు స్వామి ఆయన పునరుత్థానం మరి ఈ 40 రోజులు భక్తులకు, శిష్యులకు, మరి అందరికీ కనబడ్డారు. మరి ఆత్మరూపమైన దేవుడు నిన్ను నన్ను కూడా దీవించి దర్శించి దీవించే రోజులు ఈ 40 రోజులుగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి దీనికి ఒక ప్రత్యేక సమయం కూడా మనం కేటాయించుకోవాలి. ఎందుకనగా మరి యేసుస్వామి ఈ పునరుత్థాన సందర్భంగా మనం అన్ని కూడా మనం పరిశీలన చేస్తే, ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత పరిశుద్ధ లేఖనాలు చూస్తే ఆయన ప్రత్యక్షతలు 17 రకాలుగా 17 విధాలుగా ఉన్నాయి. అంటే ఒకవేళ మరియకు అనుకోండి, లేదా శిష్యులకు అనుకోండి, ఈ విధంగా తను తాను ప్రత్యక్షపరచుకునేటువంటి విషయాలు ఉన్నాయి. ఆ ప్రత్యక్షపరచుకోవడంలో కూడా 14 ఫలితాలు కూడా అందులో వ్రాయబడ్డాయి. అయితే దయచేసి జ్ఞాపకం చేసుకుందాం, నమ్మిన వారికి అలా ఈనాడు నమ్ముతున్నటువంటి మనం మరి దేవుడిచ్చిన దివ్యమైన వాగ్దానాలు అవి మనం జ్ఞాపకం చేసుకోవాలి. వాగ్దానం అదేమిటని ఆయన వాక్యే మనకు దానంగా ఇచ్చారు. ఆ వాక్ దానం మనం ఎప్పుడైతే అంగీకరిస్తామో సమస్తమైనటువంటి వైభవాన్ని దేవుడు నడిపింపచేసి ఆ పునరుత్థాన శక్తిని, ఆ పునరుత్థాన బలాన్ని దేవుడు మనకు దయచేస్తారు అన్న సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఈ వాగ్దానాలు ఏంటి? ఆయన ఇచ్చిన వాక్ దానం. ఎన్నెన్నో దానాలు నాకు తెలిసి ప్రక్కన పెడదాం, కానీ దేవుడే మనకు ఒక దానం. ప్రభువైన యేసుస్వామి మరి ప్రభువుగా, మరి దేవునిగా, మరి అన్నిటి నుంచి ఏమిటనగా ఆయన ఇచ్చిన వాగ్దానాలు ఏంటి అనగా ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాలు తిరిగి లేచిన తర్వాత ఇచ్చిన వాగ్దానం మనం చూస్తే, ఒకటి పాప క్షమాపణ. ప్రార్థన చేస్తే తిరిగి చేసిన పొరపాట్లన్నీ కూడా దేవుడు క్షమించేటువంటి పరిస్థితి. ఆ తదనంతరం పరలోక నివాసం. ఏ విధంగా ప్రభువైన ఈ లోకానికి వచ్చి మనందరికి వాక్య పరిచయం చేసే విధంగా పరలోకానికి వెళ్ళారు. నేను వరలా వస్తానని చెప్పిన ప్రభు అయినటువంటి యేసుస్వామి రాబోతున్నారు. కాబట్టి ఆ పరలోక నివాసము మరొకటి. ఆ తర్వాత అంతమటికే కాకుండా ప్రభు ఇచ్చే సంతోషం, ప్రభు ఇచ్చే శాంతి సమాధానం, ఆ దూరస్తులుగా ఉన్న వారికి సమీపస్తులుగా చేసుకుని తన సొత్తుగా చేసుకోవడం, ఇవన్నీ వాగ్దానాలుగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతి ప్రార్థనకు ప్రత్యుత్తరం, ఇది కూడా ఆయన ఇచ్చిన వాగ్దానం. ప్రతి అవసరత నెరవేర్చబడుతుంది. మరి ముఖ్యంగా ఏమిటనగా ఈ పునరుత్థానం తర్వాత ప్రభువైన యేసుస్వామి ఇలాగా 40 రోజులు ఎన్నెన్నో దీవెనలు, ఎన్నెన్నో వాగ్దానాలతో విశ్వాసం బలపరిచారు. దయచేసి జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకు మాట అంటున్నానంటే, యోహాను సువార్త 21వ అధ్యాయం 25వ వచనంలో, 21వ అధ్యాయం 25వ వచనంలో యేసు చేసిన కార్యములు ఇంకను అనేకములు కలవు. అందరం దయచేసి గమనించాలి మాట. మరి ఎన్నెన్నో చెప్పింటారు, కనబడ్డ వారికి ఎన్నెన్నో దీవెనలు ఇచ్చింటారు, ఎన్నెన్నో వాగ్దానాలు ఇచ్చింటారు. అయితే ఇక్కడ వాయిబడిన మాట యేసు చేసిన కార్యములు ఇంకను అనేకములు కలవు, వాటిలో ప్రతి దానిని వివరించి వ్రాసినేడులా అట్లు వ్రాయబడిన గ్రంథములకు ఈ భూలోకమైనను చాలదని వ్రాయబడింది. దయచేసి గమనించాలి. స్వామి లోకములు ఉన్నంత కాలం ఇచ్చిన వాగ్దానాలు కావచ్చు, ఆయన చేసిన అద్భుతాలు కావచ్చు, స్వస్థతలు కావచ్చు, ఒకవేళ మనం అన్ని రాసినట్లయితే ఈ భూలోకములో ఉన్న గ్రంథములు ఏమి చాలవట. కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకుందాం.
ఈ 40 రోజులు స్వామి తిరిగి లేచిన తర్వాత తన దర్శనంలో మరి ఎన్నెన్ని దీవెనించుంటారు, ఆ దీవెనలు కూడా మనం పొందే భాగ్యం మనం కలిగి ఉన్నామన్న సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరి ముఖ్యంగా మనకు తెలుసు, ప్రతిరోజు ప్రతిసారి మనం అనుకుంటున్నాం పునరుత్థానం అనగా మరి మరణించిన వ్యక్తి తిరిగి లేచుట. అదే ఇంగ్లీషులో ఆంగ్లంలో అయితే రెజరక్షన్ మాట వాడబడింది. అదే గ్రీకు భాషలో అయితే అనస్టసీ అన్నటువంటి మాట వాడబడింది. అంటే శరీరముతో తిరిగి నిలుచుట. ఇది మరి ప్రభు అయిన యేసు స్వామి ఆయన తిరిగి లేచిన పరిస్థితి మనకు జ్ఞాపకం చేసుకున్నటువంటి మాట. కాబట్టి పునరుత్థాన ప్రభు మరి ఆయన కలుసుకున్న శిష్యులు అనుకుందాం, మరి విశ్వాసులు అనుకుందాం, వాళ్ళ జీవితాలను కూడా మార్చబడ్డాయి. ఎప్పుడైతే పునరుత్థాన శక్తిని వారు పొందారో భయపడుతున్న శిష్యుల మార్పు కలిగింది. ఎవరైతే భయపడిపోతున్నారు స్త్రీలు ఉన్నారో వారు ఆ దర్శనం ద్వారా వారికి కూడా మరి ఆ ధైర్యం కలిగింది. దయచేసి జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఈ 40 రోజులు కూడా మనము దేవుని సహవాసంలో ఉన్నట్లయితే మనకు కూడా వారికి ఇచ్చిన దివ్య సూక్తులు, ఆ దివ్యమైన దర్శనం ఆ ద్వారా మనకు ఎన్నెన్నో దీవెనలు పొందుతామన్న సత్యాన్ని మనం మరవకూడదు. ఒక విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ దినాల్లో క్రైస్తవం అభివృద్ధిలోకి రాకుండా ఉండాలని క్రైస్తవులకు ఎన్నెన్నో హింసలు వచ్చాయి నిజంగానే. కానీ మరి ఈ దినాలు మనం ఆలోచన చేస్తే అలాంటివి ఒకవేళ వస్తాయి రావు మనకు తెలియదు. కానీ దేవాది దేవుడైతే ఆయన ప్రసన్నత ఆయన సన్నిధిని మనతో ఉంచుతున్నారు. అలాగే క్లిష్ట పరిస్థితులలో ప్రత్యేకముగా మరి క్రైస్తవ అభివృద్ధిలోకి రాకుండా ఉండాలని మరి క్రైస్తవ మరి మత గ్రంథంగా బైబిల్ కాల్చేవారు, మరి ఆయన ప్రార్థన చేసేవారు, చంపేటువంటి పరిస్థితులు అలాగ ఉన్నాయి. అంతమటికే కాదు, మరి మరి స్టేడియంలో ఏ విధంగా అందరు ప్రజలు కూర్చుంటే మధ్యలో ఉన్నటువంటి మరి ఆటలను తిలకిస్తాము, అలాగే క్రైస్తవుని హింసించినప్పుడు అందరు స్టేడియంలో కూర్చున్నప్పుడు వారికి తీసుకొని వచ్చిన క్రైస్తవులందరూ ఆ స్టేడియంలో వదిలిపెట్టేసి సింహములు అనుకుందాం, వారికి ఏది గుర్తుకొస్తే ఆ గుర్తుకు ఏదైతే వస్తుందో అలాంటి తలంపులు కలిగిన ఆ తలంపులు క్రైస్తవులందరినీ కూడా హింసించారు, చంపారు, మరి చర్మాలు ఒలిచారు, సింహముల కూడా వేశారు, మరి వాడిన కొమ్ములు కలిగినటువంటి ఎద్దులు దున్నలు వాటితో కూడా పొడిపించిన ఇవన్నీ కూడా ఎన్ని రకాల వారి జ్ఞాపకం వస్తే అంతగా హింసించారు. అలాగే అందులో ఆ సమయంలో కార్తార్ సింగ్ అనేటువంటి యువకుడు ఆయన సొంత రక్షకుడు అంగీకరించిన తర్వాత కుటుంబీకులు కూడా దూరపరిచారు. కానీ ఆయనే నా నిజమైన దేవుడు, నా నిజమైన రక్షకుడు, నా నిజమైన ప్రభు అని కార్తార్ సింగ్ ఎప్పుడు కూడా దేవుని ధ్యానించేటువంటి వాడు. కానీ ఈయన కూడా ఆ హింసకుల చేతిలో పడ్డాడు. కాబట్టి ఎప్పుడు ఆయన తీసుకుని వెళ్ళారు. ఈయనకి ఇలాంటిదైతే క్రైస్తవేతరుడు ఉన్నవాడు కృష్ణ అంగీకరించాడు కాబట్టి ఎలాంటి శిక్ష వేస్తే బాగుంటుందన్నటువంటి ఆలోచన కలిగినటువంటి వీరు ఒక యాక్ జంతువుని తీసుకొని దాన్ని వధించి ఆ చర్మాన్ని తీసుకుని వచ్చి అతను చుట్టారు. అంతమటికే కాకుండా క్రైస్తవులను మరి తామ్రమనగా మరి తారుతో ఉన్నటువంటి ఆ పట్టాలను చుట్టి దివిటీలుగా వెలిగి సంతోషించారు. ఈయనకు ఆ విధంగా కాదు. యాక్ చర్మంకు ఉన్నటువంటి లక్షణం ఏమిటంటే గాలికి ఎండకు అది దగ్గరగా అయిపోతుంది. ఎప్పుడైతే మనిషిని నన్ను చుట్టారో ఆ చుట్టి వేసిన సమయాన ఆ యాక్ చర్మం దగ్గరగా అయిపోయినప్పుడు మనిషి ఎముకలు పటపట విరగడం, కళ్ళలోంచి ముక్కులోంచి రక్తం రావడం, మరణం సమీపించి మరణిస్తారు. అలాంటిది ఈ కార్తార్ సింగ్కు అలాంటి శిక్ష వేశారు. కాబట్టి ఆ సమయంలో అది ఆడుతున్న సమయంలో బాధ భరించలేకున్నప్పుడు ఒక మరి సైనికుడు వచ్చేసి ఏమయ్యా ఇప్పటికైనా ప్రభు అయిన యేసు స్వామిని నీ దేవుడుగా నీ ప్రభువుగా విస్మరిస్తావా అడిగినప్పుడు ఆయన గట్టిగా అందరు వినేటట్టుగా ఒక స్వరంతో చెప్పారు. మనమంతా భారతదేశం ఉన్నటువంటి వారు. మన భారతదేశంలో గొప్ప సాంప్రదాయం ఏమిటనగా సతీ సహగమనం. భర్త చనిపోతే ఇష్టం లేకపోయిన భార్య చితి మీద కట్టి ఆమె కాల్చి చంపడం. మరి ఈనాడు ఒక స్త్రీ తన భర్త కోసం తన ప్రాణం ఇస్తున్నప్పుడు సమగ్ర మానవాళి కోసం, పాప క్షమాపణ కోసం, నా ప్రభు నా దేవుడు అందరి కోసం శిలువలో మరణించి తిరిగి లేచిన దేవుడు, ఆ పునరుత్థాన శక్తిని పొందినటువంటి నేను మీరు ఇచ్చేటువంటి భయం కాకపోతే నాకు ఈ లోకం విడిస్తే నాకు పరలోక రాజ్యం ప్రాప్తి అని నా దేవుడు చెప్పాడు. కాబట్టి ఆయన నా ప్రభు, ఆయన నా దేవుడు అని క్రీస్తుని అంగీకరించిన సమయాన మరి నిజంగానే ఏదేమైనప్పటికీ ఆ యొక్క జంతువు యొక్క మన చర్మం లక్షణ ప్రకారంగా ఎముకలు విరిగాయి, నోటి నుంచి మరి కళ్ళు నుంచి రక్తం వచ్చినా తన ప్రభును తన విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు. కారణం ఈ 40 రోజులు కూడా అలాంటి దేవుని సూక్తిని దైవం వాగ్దానాల దేవుడు మనకు దయచేస్తున్నాడు.
అని జ్ఞాపకం చేసుకోవాలి. మరి మరొకసారి మనం అనుకున్నట్లయితే మరి ఆనాడు ఉన్న సాంప్రదాయం మరి ఎవరు తీసివేశారు? ఆనాడు ఉన్న సతీ సహగమనం, మరి బాల్య వితంతు పునర్వివాహాలు, ఇవన్నీ కూడా వెనకాల బాల్య వితంతు అనగా చిన్న బాలికకు పెద్ద వయసున్న వారి పెళ్లి చేయడం, ఆ ముసలి వాడు చనిపోతే వితంతుగా మారడం, ఇలాంటి దురాచారాలు ఉండే సమయంలో రాజా రామ్మోహన్ రాయ్ గారు, ఆయన కూడా సంఘ సంస్కర్త కాబట్టి ఆయన కూడా ఈ దురాచారాలు తీసివేయాలంటే ఆనాడు లార్డ్ బెంటిక్ గవర్నర్ గారు ఆయన దగ్గరికి వెళ్ళి, ఈయన కూడా ప్రభుని అంగీకరించిన వాడు కాబట్టి లార్డ్ బెంటిక్ ఆయన మాట ప్రకారంగా సజీవ దహనం అనగా ఏమిటనగా ఇదే విధంగా సతీ సహగమనం, మరి బాల్య వితంతు పునర్వివాహం, ఇవన్నీ కూడా సంఘ సంస్కర్తగా రాజా రామ్మోహన్ రాయ్ ఏర్పాటు చేశారు. దయచేసి జ్ఞాపకం చేసుకోవాలి. రాజా రామ్మోహన్ రాయ్ కూడా ప్రభువును అంగీకరించినటువంటి వారే, జ్ఞాపకం చేసుకుందాం. కాబట్టి ఇవన్నీ కూడా మనం ఆలోచించినప్పుడు మరి ప్రభు అయిన యేసుస్వామి మనం ఎందుకు అంగీకరిస్తున్నామనగా ఆయన ఇంతవరకు మనల్ని కాపాడుతున్నారు, మన సజీవ లెక్కలో ఉంచారు, మన కుటుంబాలు భద్రత కలిగింపచేసి కాపాడుతున్నారు. ఆయన ధ్యానం చేసుకుంటున్నాం కాబట్టి ఆ దివ్యమైనటువంటి అనుభూతిని, ఆ దివ్యమైనటువంటి వాగ్దానాలు మనం పొందగలిగిన స్థితిని మనకి ఇచ్చాడు. అందుకనే మనం కూడా ప్రభు అయిన యేసుస్వామి ఆయన దేవుడుగా ప్రభువుగా అంగీకరిస్తున్నటువంటి వారంగా ఉన్నాం. మనం చదవబడినటువంటి నిర్గమకాండంలో పాఠంలో ఏర్పాటు చేయబడిన దాంట్లో మరి 3వ అధ్యాయం 13-15 వచ్చిన ఇందాక అనుకున్నాం కదా, ఈ దినానికి ఏర్పాటు చేయబడినటువంటి పాఠంలో మరి మోషే దేవుడు పిలిచాడు. అందుకనగా తన ప్రజలు ప్రార్థించారు, ఇశ్రాయేలు జనాంగం మొరపెట్టారు. వారి ప్రార్థన విన్న దేవుడు ఏం చేయాలనుకున్నారు? ఆయన స్వయంగా ఒకవేళ చేయవచ్చు, కానీ ఒక నాయకుడు ఏర్పాటు చేసుకొని అతని ద్వారా ఈ కార్యక్రమం జరిపితే బాగుంటుందన్న ఉద్దేశం చేత దేవుడు మోషేను పిలిచినట్టుగా మనం చూస్తాం. మోషేను పిలిచిన సమయాన మోషే అన్నటువంటి మాటలు ఏంటి తెలుసా? నేను ఎంతటి వాడనయ్యా, నాకంత అర్హత లేదు, నేను వారికి దగ్గరగా పంపితే అసలు నేను ఏమని మాట్లాడాలి? ఒకవేళ నేను మాట్లాడిన వారు ఎలా నమ్ముతారు? కాబట్టి నాకు అర్హత లేదు, నేను మాట నేర్పరని కాదు, మరి నోటి మాంద్యము కలిగిన వాడు అన్నప్పుడు, అయ్యా నీకెందుకయ్యా నేను నీకు తోడుగా ఉంటానన్నప్పుడు, ఒకవేళ ప్రభు నేను వెళ్తాను, నీ పేరు అనేది నేనేమని చెప్పాలి అని అన్నప్పుడు ప్రభు అన్నటువంటి మాట, దేవుడు అన్నటువంటి మాట ఏమి తెలుసా? నేను ఉన్నవాడును అనువాడును. దయచేసి గమనిద్దాం, ఈ త్రికాలంలో ఉన్నటువంటి దేవుడు ఆయనే. మరి అంతమటికే కాదు, దేవుడు అంటే ఎవరంటే ఆయనే. కాబట్టి నేను ఉన్నవాడును అనువాడని ఉన్నానని మోషేతో చెప్పినట్టుగా మనం చూస్తాం. నిర్గమకాండం 6వ అధ్యాయం 3వ వచనంలో, నేను సర్వశక్తి గల దేవుడను, అబ్రహాము ఇస్సాకు యాకోబులకు ప్రత్యక్షమైతిని, నిత్యము వారితో ఉండి వారికి మారని దేవుడుగా నేనున్నాను, మార్పు లేని దేవుడుగా ఎప్పుడు ఉన్న దేవుడను. దయచేసి గమనిద్దాం, ఉన్నవాడు అనువాడు, మనకు కూడా ఆయన ఎప్పుడు ఉన్నవాడు అనువాడు. అదేవిధంగా 13వ అధ్యాయం హెబ్రీ రాసిన పత్రిక 13వ అధ్యాయం 8వ వచనంలో, యేసుక్రీస్తు నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నాడు, అవును యుగములకు ఒక్కటే రీతిగా ఉన్నారు ప్రభు. యాకోబు పత్రిక 8వ అధ్యాయం 58వ వచనంలో, అబ్రహాము పుట్టక మునుపే నేను ఉన్నానని అన్నారు ప్రభు. దయచేసి జ్ఞాపకం చేసుకుందాం, ఆయన ఉన్నవాడు అనువాడు. మరి ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనంలో, ప్రకటన 1:4లో, వర్తమాన భూత భవిష్యత్తు కాలములలో ఉన్నవాడను. దయచేసి గమనిద్దాం, త్రికాలాలు ఉన్నాయి, ఈ త్రికాలాల్లో కూడా నేను ఉన్నటువంటి వాడను, అనువాడును, దేవుడు అనేటువంటి అనువాడును. కాబట్టి మన ప్రభువు ఎప్పుడైనా ఎక్కడైనా ఉండే మన దేవుడు, త్రికాలలో కూడా దేవుడు అనువాడు నేనే అని మన ప్రభు అయిన యేసుస్వామి మరి దేవుడు మరి యెహోవా దేవుడు మోషేతో చెప్పినట్టు ఇక్కడ మనం చూస్తాం. దయచేసి జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి నేను మోషే నేను ఉన్నవాడును అనువాడును వారికి చెప్పవయ్యా అని చెప్పినప్పుడు, మరి మొట్టమొదటగా ఒకవేళ భయంతో తన పరిపాలన ప్రారంభించాడు, తన నాయకత్వాన్ని ప్రారంభించాడు మోషే భయపడుతూ. కానీ ఎప్పుడైతే రోజు రోజుకు దేవుని యొక్క మరి దీవెనలతో పొందుతూ నడిపిస్తున్నారు, మరి స్వల్పంగా ప్రారంభించిన మోషే తన పాలన గొప్ప అభివృద్ధి తీసుకుని వచ్చి ఆయన చరిత్రలోని గొప్ప శ్రేష్టమైనటువంటి పరిపాలకుడుగా నాయకుడిగా ఆయన పేరు పొందినట్టుగా మనం చూస్తాం. కాబట్టి దీన్ని బట్టి మనకు తెలుస్తుంది ఏమిటనగా, ఈనాడంతా మనము కూడా మన దైవ పాలనలో ఉన్నాం కాబట్టి ఎప్పుడు కానీ మనకు అపజయము కానీ భయం కానీ ఏమీ లేకుండా జయాన్నిచ్చే దేవుడు
ఉన్నారు అన్న సత్యం. ఎందుకనగా ఆయన మన దేవుడు, ఉన్న దేవుడు, అనుదేవుడు. కాబట్టి జ్ఞాపకం చేసుకోవాలి, అనువాడును ఉన్నవాడు, ఎక్కడైనా ఉన్నటువంటి సర్వం వ్యాపించిన వాడును. సర్వం వ్యాప్తినే కాదు, సర్వమంతను కూడా సర్వం లోపలనే కాదు, సర్వవ్యాప్తే కాదు, సర్వం వ్యాపించిన వాడు. సర్వంత యామేనే కాదు, సర్వం వ్యాపించిన వాడు అని ఎక్కడైనా ఉన్నటువంటి వాడును అన్నటువంటి మాట ఇక్కడ మనం చూస్తున్నటువంటి మాట జ్ఞాపకం చేసుకుందాం. కాబట్టి దైవ పాలన ఉన్నటువంటి మనం ఆయన దేవుడుగాను ప్రభుగాను మనం క్రీస్తుని అంగీకరించాం. కాబట్టి అపజయానికి కానీ భయానికి కానీ స్థానం ఉండదు. కాబట్టి ఇది అనుభవపూర్వకంగా మనం తెలుసుకుందాం. అందుని బట్టి ఈనాడు అందరం కూడా ఆ ఉన్నవాడు అనువాడు మనం కాపాడుతున్నారు. కాబట్టి ఈనాడు క్షేమంగా ఉన్నాం. ఆ దేవాది దేవునికి మనం అందరం చెల్లించాలి. మనం ఒకసారి మనం ఆలోచన చేస్తే అందుని బట్టి మనం ఎప్పుడు కూడా మనం పాడుకుంటుంటాం. ఇది అప్పుడు కూడా మనం ఎప్పుడు పాడుతూనే ఉండాలి, పాడుకుంటూనే ఉన్నాం. ఎల్లవేళలందు కష్టకాలమందు వల్లభుండ యేసు స్తుతింతు ఎల్లను నీవే నాకెల్లెడల వల్లపడదే వివరింపన్ ఎల్లను నీవే నాకెల్లెడల వల్లపడదే వివరింపన్ జీవము నీవే నా దేవుడు నీవే పావనమివే నా దేవుడు నీవే ఎల్లవేళలందు కష్టకాలమందు వల్లభుండ యేసు స్తుతింతు ఎల్లను నీవే నాకెల్లెడల వల్లపడదే వివరింపన్ కాంతియు నీవే నా శాంతియు నీవే సంతసం నీదే నా కాంతయు నీవే కాంతియు నీవే నా శాంతియు నీవే సంతసం నీదే నా కాంతయు నీవే ఎల్లవేళలందు కష్టకాలమందు వల్లభుండ యేసు స్తుతింతు ఎల్లను నీవే నాకెల్లెడల వల్లపడదే వివరింపన్. ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. కాలేబు మంచి యవన ప్రాయం ఉన్నటువంటి వాడు. ఈనాడు యువతి యువకులు కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకనగా పునరుత్థాన యేసు యొక్క శక్తిని మనం పొందాలన్నా ఆ పునరుత్థానటువంటి దేవాది దేవుడు ఈ 40 రోజులు కనబడినప్పుడు ప్రతి వారికి దర్శనమిచ్చి వారికి ఉన్నటువంటి అభయాన్ని, వారికి ఉన్నటువంటి భయాన్ని తీసివేసి అభయాన్ని ఇచ్చిన దేవుడు, వారికి ఉన్నటువంటి అపజయాన్ని తీసి విజయాన్ని ఇచ్చినటువంటి దేవుడు. ఈ దినాల మనం కూడా ప్రత్యేకంగా కాలేబు జీవితాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు అనుకుంటున్నామంటే కాలేబు అనగా సమర్థుడు. ఈనాడు యువతి యువకులందరూ కూడా సమర్థులే. ఏ విషయములైనా దేనికైనా భక్తులు అనుకున్నా, విశ్వాసం అనుకున్నా, దేనికైనా సరే యువతి యువకులందరూ కూడా సమర్థులుగా ఉన్నటువంటి వారు. ఐగుప్తు బానిసలుగా ఉన్నటువంటి ఇశ్రాయేలు జనాంగం అందరూ ప్రార్థించినప్పుడు ఆ కనానుకు ప్రయాణమైనటువంటి వారిలో ఇద్దరు కూడా కాలేబు ఉన్నటువంటి వారు. దయచేసి జ్ఞాపకం చేసుకుందాం. అంతమటికే కాకుండా ఆయన నిజమైన దేవుడు, నిజమైన ప్రభు, నా దేవుడు మమ్మల్ని నడిపిస్తున్నారు అని నిత్యం ఒప్పుకునేటువంటి వాడు కాలేబు. ఇది కూడా మనకు అవసరం. మోసే వేగులు చూచుటకు పంపినప్పుడు ఆ శ్రేష్టమైన వర్తమానాన్ని తెచ్చినటువంటి ఇద్దరిలో కాలేబు ఒకడు. ఆ సమయంలో కాలేబు వయసు 40 సంవత్సరాలు. దయచేసి జ్ఞాపకం చేసుకుందాం. దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుటకు మోషేకు సహకరించినటువంటి వాడు, దేవుని కొరకు ఏ శ్రమన అనుభవించాలన్నటువంటి వాడు. కాలేబు ఎప్పుడు కూడా శనిగేవారు, గునిగేవారు ఉన్నారు, వారిలో చేరేవాడు కాదు. మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. మోయాబు స్త్రీలు శోధించారు ఇశ్రాయేలు జనాన్ని. ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. ఎలా వారు ఆ స్త్రీలు శోధించినప్పుడు జారత్వానికి ఎందరో లోనయ్యారు. కానీ కాలేబు మాత్రం అలా నా జారత్వానికి చోటివ్వక, ఆ నాశనమైపోయిన వారిలో చేరక, యవనస్తుల్లో ఉండి పారిపోయినటువంటి వాడు, ఆ జారత్వానికి దూరంగా వెళ్ళినటువంటి వాడు. సంఖ్యాకాండం 25వ అధ్యాయం 1 నుంచి 17 వచ్చిన ఆ మాట మనం చూస్తాం. కానీ అందరూ కూడా ఆ స్త్రీలకు లోనయ్యారు, జారత్వం లోనయ్యారు, శాపాన్ని తెచ్చుకున్నారు. కానీ యవనస్తులుగా ఉన్నటువంటి ఈయన మాత్రం దానికి చోటివ్వకుండా దేవునికే తన హృదయం చోటించి
తన జీవితాన్ని కొనసాగించాడు. అందును బట్టి గొప్ప ధన్యత ఆయన కలిగి ఉన్నాడు. మరి అంతమటికే కాకుండా దేవుని శ్రద్ధ కలిగిన వాడు నిర్లక్ష్యం కానీ నిరుత్సాహం కానీ ఎప్పుడు కూడా కనపరచలేదు. మరి యెహోషువ 14వ అధ్యాయం 10-11 వచనాలు చూస్తే దయచేసి ఇక్కడ ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇశ్రాయేలీయులు అరణ్యంలో నడిచిన కాలం దయచేసి జ్ఞాపకం చేసుకుందాం. ఆ 40 ఏళ్ళు ఆయన నన్ను సజీవునిగా కాపాడాడు దేవుడు. దయచేసి జ్ఞాపకం చేసుకుందాం. ఇదిగో నేను ఇప్పుడు 85 ఏళ్ల వాడను. అయితే మోషే నన్ను పంపిన నాడు నాకెంత బలమో నేటి వరకు నాకంత బలము, యుద్ధము చేయుట కానీ వచ్చుచూ పోచునుట కానీ నాకెప్పటి వలె నాకు బలం ఉన్నది. దయచేసి జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకో తెలుసా? ప్రతి విషయంలో దేవుని మీద ఆధారపడ్డవాడు. 40 సంవత్సరాలు ఎలాంటి బలశక్తులు ఉన్నాయో, ఎలాంటి యుద్ధ నేపథ్యం ఉందో అవన్నీ ఈనాడు కూడా చేయగలరు. రమ్మంట పోగలరు, ఏమైనా చేయగలరు. ఎందుకో తెలుసా? నా దేవుడు, నా ప్రభు నాతో ఉన్నాడు. ఈ నమ్మకం కలిగినటువంటి వాడు. ఐగుప్తు దేశుడు బయలుదేరినటువంటి వారందరూ కూడా అవిధేయత వల్ల అరణ్యంలో రాలిపోయారు. కానీ మరి సమయంలో యెహోషువ కాలేబు మాత్రం మరి రాలిపోలేకుండా కనాను చేరినటువంటి వారు ఈ ధన్యత వారిద్దరు కలిగి ఉన్నారు. ఇది దినాన ప్రతి ఒక్కరు కూడా ఆయన ప్రభువుగా దేవుడిగా ఒప్పుకున్నప్పుడు ఇలాంటి ధన్యులుగా దేవుడు దయచేస్తారు. మరి ముఖ్యముగా లక్షల్లో జనాలు ఇశ్రాయేలు జనాంగం ఉంది. దేవుడు వీరిద్దరిని శ్రేష్ఠులుగా ఎన్నుకున్నారు. దయచేసి జ్ఞాపకం చేసుకుందాం. ఒకవేళ అందరినీ కాపాడవచ్చు. ఆ శ్రేష్ఠత్వాన్ని మరి యెహోషువకు కాలేబులకు దేవుడు ఇచ్చినట్టుగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు అనుకుంటున్నామంటే అసూయ ద్వేషాలకు చోటు ఇవ్వలేదు. మరి ముఖ్యంగా నిన్ను మనసుతో ఎప్పుడు కూడా దేవుని మీద ఆధారపడ్డాడు. అందును బట్టి వారు ఇశ్రాయేలు జనాంగం లక్షల జనాంగం దేవుడు కాపాడితే శ్రేష్ఠత్వం పొందినటువంటి వారు యెహోషువ కాలేబులు మాత్రమే. ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. ఈనాడు యువతి యువకులు ఎలాగ ఉన్నారో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. అందును బట్టి 40 రోజులు మనకు దేవుడు ఏ విధంగా ప్రభువైన యేసు తిరిగారో ప్రతిరోజు కూడా ఒక ధన్యత దేవుడు మనకు దయచేస్తారు. కాబట్టి దేవుని సహవాసాన్ని పోగొట్టకుండా ప్రార్థన చేద్దాం. ఈ 93వ సంకీర్తన కూడా ఒకవేళ దినాన్ని ఏర్పాటు చేయబడింది. అందులో మనం చూస్తే సర్వాన్ని పరిపాలించే రారాజుగా ఉన్నాడు మన దేవుడు. విశ్వమంతరికి నీ సర్వ సృష్టికి పరిపాలకుడిగా ఉన్నటువంటి దేవుడు. ప్రకృతి శక్తులని ఆయన వశములో ఉన్నటువంటి దేవుడు. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 19 చూస్తూ పడమటి దిక్కునున్నవారు దేవుని నామమునకు భయపడుతురు. సూర్యోదయం దిక్కునున్నవారు ఆయన మహిమకు భయపడుతురు. దేవుడు పుట్టించు గాలి కొట్టుకొని పోవు ప్రవాహ జన్మ వలె ఆయన వచ్చును. ప్రకృతిపై దేవుని పరిపాలన ఉన్నదని దయచేసి జ్ఞాపకం చేసుకుందాం. అంత శక్తి గల దేవుడు. ఆయనే మనము దేవునిగా ప్రభువుగా మనం కలిగి ఉన్నాం. కాబట్టి ప్రతి ధన్యత మనం పొందుతున్నాం. విశ్వాస జ్ఞాపకం చూసుకోవాలి. విలోప వాక్యములు 5వ అధ్యాయం 19వ వచనంలో దేవా నీవు నిత్యుడవు, నిత్యం ఆసీనుడవై ఉన్న దేవుడు, నీ సింహాసనము తరతరము నుండి నువ్వు దయచేసి జ్ఞాపకం చేసుకుందాం. ఏదో ఇప్పటి వరకే కాదు, ఎన్ని తరాలు ఒకవేళ ఉన్నప్పటికీ తరతరాలు కూడా ఆయన సింహాస్థిరమైనటువంటిది. ఆ సింహాసనం కూర్చున్న దేవుడు మన దేవాది దేవుడు. ఆయన మన ప్రభువు రక్షకుడిగా మన జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి మరొకసారి మనం ఆలోచన చేస్తే ఈనాడు ఒక నలుగురిని గురించి మన జ్ఞాపకం చేసుకోవాలి. మత్తయి సువార్త 27వ అధ్యాయం 30వ వచనంలో వారు ఆయన శిలువ వేసిన పిమ్మట చీట్లు వేసి ఆయన వస్త్రములు పంచుకునిరి. లూకా సువార్త 23వ అధ్యాయం 34వ వచనములు యేసు తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను. వారు ఆయన వస్త్రములు పంచుకొని చీట్లు వేసిరి. కీర్తనకారుడు 22వ కీర్తన 18వ వచనములు నా వస్త్రములు వారు పంచుకొనుచున్నారు, నా అంగీ కొరకు చీట్లు వేయించున్నారు. దయచేసి జ్ఞాపకం చేసుకుందాం. ప్రవచన నెరవేర్పుగా ప్రభువైన యేసు స్వామి ఆయన వస్త్రములను చీట్లు వేసి పంచుకున్నట్టుగా మనం చూస్తాం. మరి ముఖ్యంగా మరి ఈ సమయంలో బ్రూటన్, ఏరియస్, అరులెస్, గ్లాడియస్ అనే 4 భక్తులు ప్రతి సంవత్సరం కూడా ఏదో దూర ప్రాంతం ఏర్పాటు చేసుకొని అది ప్రత్యేకమైన స్థలానికి వెళ్ళి వారు పరామర్శించుకోవడం. ఎక్కడెక్కడో ఉన్నటువంటి వారు ఒక స్థలాన్ని ఏర్పాటు చేసుకుంటే ఎంత ధన వ్యయమైనప్పటికీ పర్వాలేదు, కానీ మనందరం కలుసుకొని కూర్చొని దేవుని ధ్యానించాలి అన్నటువంటి తలపు కలిగినటువంటి వారు. కాబట్టి ప్రత్యేకమైన స్థలం ఏర్పాటు చేసుకుని ప్రతి సంవత్సరం
మరి ఆ స్థలంలో మరి చేరి దయచేసి ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. ఆ దినాలలో వారు నలుగురు యేసుస్వామి వస్త్రమును చీట్లు వేసి పంచుకునేటువంటి సమయం దయచేసి జ్ఞాపకం చేసుకుందాం. ఆ నలుగురు ఎవరనగా ఈ నలుగురు బ్రూటన్, ఏరియస్, అరులస్, క్లాడియస్ అనేటువంటివి. ఎందుకు సంవత్సరానికి ఒకసారి చేరుతున్నారంటే ఒక్కసారి తమ సంచుల్లో ఉన్నటువంటి ఆ 4 వస్త్రములను చీట్లు వేసుకొని పంచుకుని వస్త్రం ఒక టేబుల్ మీద పెట్టి ప్రార్థన చేసుకుంటారు. చేసుకున్న తర్వాత ప్రభువైన యేసుస్వామి జ్ఞాపకం చేసుకుని వారు చేసిన పని ఏమిటనగా, ఏ విధంగా మనకి వస్త్రములను ఒకవేళ ఆనాడు మనం చుట్టూ వేసుకున్నామే కానీ ఇవి ఎంతగా మనకు ఉపయోగకరంగా ఉన్నాయి, ఎంతగా దేవుడు మనతో ఉన్నారు అన్నటువంటి పరిస్థితి వారు జ్ఞాపకం చేసుకునేవారు. ఆ సమయంలో మొట్టమొదటిగా ఉన్నటువంటి ఈ మరి బ్రూటన్ అన్నటువంటి వాడు ఆయన చెప్పిన మాట ఏమిటనగా, నా మనమడు చాలా అపాయకరమైన స్థితిలో ఉన్నాడు, కడుపు నొప్పితో బాధపడుతున్నాడు, మేమెవరము అతన్ని మేము ఓదార్చలేకపోతున్నాం. డాక్టర్ దగ్గరికి వెళ్ళాం, అక్కడ కూడా ఫలితం లేకపోయింది. కానీ నాకు జ్ఞాపకం వచ్చినటువంటి మనం ఆనాడు పంచుకున్నటువంటి ముక్క, నా భార్యను తీసుకొచ్చి మనం భద్రపరిచిన ఆ ముక్కను తీసుకురామని చెప్పినప్పుడు ఆ ముక్కతో ఆ మనమడి మీద పెట్టగానే వాడు ఎంతో సంతోషంగా ఎప్పుడు లేని ఆరోగ్యం పొందగలిగారు. కారణం ఆ మహానుభావుడు ధరించిన వస్త్రం. ఆ వస్త్రము నాకు మనమడికి తాకగానే అతనికే కాదు, మాకు ఆ రోజు మా కుటుంబము, మా ఇద్దరు ఎవరెవరు వస్తారో వారందరికీ ధన్యత వారు కలిగించేసే మహద్భాగ్యం నాకు కలిగింది. ఆయనే నా ప్రభువు, నా దేవుడని సాక్ష్యం ఇచ్చినటువంటి వాడు. మొదటి బ్రూటన్ అన్నటువంటి ఆనాడు పంచుకున్నటువంటి వాడు. రెండవ వాడు ఏరియస్ అన్నటువంటి వాడు. తన అత్తగారింటి నుంచి కబురు వచ్చేసింది, అయ్యా మీ అత్తగారు కింద పడిపోయారు, లేవలేకున్నారు, నడవలేకున్నారు, కూర్చోలేకపోతున్నారు. మరి ఇతను మరి ఏరియస్ అందరూ భార్య ఇద్దరు కలిసి అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ముక్కను తీసి ఎప్పుడైతే దాని మీద ఉంచారో వెంటనే లేచి అందరికి పరిచారం చేసిందట. ఏ విధంగా యేసుస్వామి ముట్టగాని మరి ఎంతో కాలంగా జ్వరంతో బాధపడుతున్నటువంటి పేతురత్త ఏ విధంగా బాగుపడిందో అలాగే ఈ ఏరియస్ అత్త ఆమె కూడా బాగుపడి, కాబట్టి ఆ వస్త్రము ఆ విధంగా ఆ కుటుంబం వారికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఆయన నా దేవుడు, నా ప్రభు ఆయన సాక్ష్యం ఇచ్చాడు. అదేందుకు అరులస్ అన్నటువంటి వాడు, తనకున్నటువంటి మనమడి పేరు 15 సంవత్సరాలు పైబడ్డటువంటి జూలియస్ అన్నటువంటి వాడు ఏథెన్స్ పట్టణంలో జరుగుతున్న ఒలింపిక్స్ లో మరి తాను సాధిస్తూ ఎంతనో సాధన చేస్తున్నాడు, తనకు బంగారు పథకం కావాలి. మరి ఫలితం ఏమైనప్పటికీ ఏమిటనగా తన స్నేహితుడికి వచ్చింది కానీ తనకు వెండి పథకం వస్తే ఎంతో కృంగిపోతున్నాడు. నేను ఇంతగా సాధన చేశానే, మరి ఎందుకు నాకు ఇది రాలేదని కృంగిపోయి కృషిస్తున్న సమయాన ఒక్కసారి ఈ అరులస్ మరి ఆ వస్త్రాన్ని తీసుకుని వచ్చి, తన దగ్గర పంచుకున్న వస్త్రాన్ని తీసుకుని వచ్చి తన మనమడి మీద ఉంచితే సావటానికి సిద్ధంగా ఉన్నటువంటి వాడు తిరిగి లేచి పిచ్చివాడు ఉన్నటువంటి బాగుపడి మరి ఏమిటనగా పాసువాడంటే పౌరు దగ్గరికి వెళ్ళి ఆయన శుశ్రూష చేస్తూ దేవుడి వాక్యం అందిస్తున్నాను నా మనమడు అని చెప్పాడు. మూడవ వాడు, నా తమ్ముడు ఎప్పుడు కూడా శాంతి సమాధానం కలిగిన వాడు, ఇతరులు మేలు కోరేటువంటి వాడు. తన పొరుగువాడు తన మీద నేరం మోపి చెరసాలలో వేయించాడు. తర్వాత నేరారోపణలో అతను మరి నిర్దోషి విడుదల చేసిన తర్వాత ఎక్కువ పగ ద్వేషము ముంచుకున్నటువంటి వాడు నా తమ్ముడు. ఎప్పుడు ఏం చేయాలా, అతను చంపాలన్నటువంటి మరి ద్వేషం కలిగినటువంటి వాడు. కానీ ఆయన దగ్గరికి మనం పంచుకున్న ముక్క తీసుకుని వెళ్ళి, నా సహోదరుడా, ఈ వస్త్రం వేసుకున్నటువంటి మహానుభావుడు ఆయన ఎంతగానో హింసించారు, రాళ్లతో కొట్టారు, శిలువ వేశారు, ఉమ్మి వేశారు, అన్ని చేసి సహించినటువంటి ఇదేమన్నాడు తెలుసా, తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరెరగరగనగా వీరిని క్షమించుకున్నటువంటి ఆ ధరించిన వస్త్రాన్ని తీసుకుని వచ్చా నీకు అని అతనికి అందించగానే తమ్ముడు కూడా సంతోష సమాధానం కలిగి, అన్నా నీ ఇంట్లో అంత అభివృద్ధికి కారణం ఈ వస్త్రమా అనుకొని ఆయనే కాకుండా ఇతరులందరినీ కూడా ప్రభువుగా దేవుడిగా యేసుక్రీస్తుని అంగీకరించినట్టుగా చేస్తున్నటువంటి మాట దయచేసి జ్ఞాపకం చేసుకుందాం. ఇవన్నీ కూడా ప్రభువైన యేసుస్వామి ఆయనే మనకు దేవుడు, ఆయనే మనకు రక్షకుడు, ఆయనే ప్రభు అని ఇవన్నీ సాక్షాధారం ఉన్నట్టుగా జ్ఞాపకం చేసుకోవాలి. ఆ చదివినటువంటి పత్రిక పాఠం కూడా ఒకసారి మనం ఆలోచన చేస్తే, కొలెస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16
మన తర్వాత చదువుకుందాం. అక్కడ పౌలు భక్తుడు చెరసాలలో ఉన్నాడు, ఖైదీగా ఉన్నాడు. ఈనాటి వరకు కూడా ఎదురెదురు దుర్బోధకులు వస్తున్నారు. వారికి ఆ మిడిమిడి జ్ఞానం అనుకుందాం, లేకపోతే మరి వారికి ఉన్నటువంటి గొప్ప జ్ఞానం అనుకుందాం. వ్యర్థమైనటువంటి తత్వశాస్త్రం చెప్తారు, కల్పిత వేదాంతం చెప్తున్నారు. ఇలాంటి వారు ఈ కొలసే సంఘంలోకి వెళ్ళారు. క్రీస్తు శుభవార్తం తారుమారు చేస్తుంది. దయచేసి గమనిద్దాం. మరి ఎలా చెప్తున్నారంటే అసలు దేవుడి కాడే క్రీస్తు, లోకరక్షకుడు అంతకు కాదు. దానికి మరి దేవునికి మనుషులకు మధ్యవర్తులు అనేక దూతలు ఉన్నారు, ఆకరూపులు ఉన్నారు. వారిలో ఒకటి యేసుక్రీస్తు. దయచేసి గమనిద్దాం. దుర్బోధకులు చేసిన దుర్బోధ అది భేదించడానికి మరి పౌలు భక్తులు చెరసాలలో ఉండి రాసినటువంటి పత్రిక. కాబట్టి ఆ దుర్బోధను ఖండించడానికి మరి వారే చెప్తున్నారంటే యేసుస్వామి దేవుడు కాదయ్యా, దేవదూతలు ఉన్నారు, వారిలో ఒకడినా. కాబట్టి మీరు దేవదూత ఆరాధించండి, తపస్సు చేయండి, ఆయన ఎందుకు ఆరాధిస్తారు అని తప్పుడు బోధనలు చేస్తున్నప్పుడు పౌలు భక్తులు ఖండిస్తూ ఈ పత్రికను రాశారు. 1వ అధ్యాయం 13-14 చూస్తే, ప్రభు అయిన యేసుస్వామి మనకు విముక్తి, పాప క్షమాపణ కలిగించేస్తే, ఒకవేళ అంధకార శక్తుల నుంచి కానీ చీకటి నుంచి కానీ వెలుగులను నడిప చేసే దేవుడు మన దేవుడు. ఒకవేళ అదృశ్యంగా ఉన్నటువంటి దేవుని స్వరూపమైనటువంటి సర్వం వ్యాపించినటువంటి ఆది సంపూర్ణుడు మన ప్రభు. పౌలు భక్తులు చెప్తున్నటువంటి మాట దయచేసి జ్ఞాపకం చేసుకోవాలి. 1:20 అంటాడు, 1:20 ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును భూలోకమందువైనను అవి మరి రాబోతున్నందువైన ఆయన ద్వారా మన తనతో సమాధానం పరచవలని తండ్రికి అభిష్టమయ్యి యేసుస్వామి మనకి ఇచ్చాడు. ఎందుకో తెలుసా? మరి ఆయన శిలువ రక్తం ద్వారా సంధి చేసి మరి ఇప్పుడైతేనేమి రాబోతు ఎప్పుడైనా సరే ఆయన ఆది సంపత్తుడని దేవాది దేవుడు మన కొరకు ప్రభుని యేసుస్వామిని పంపించారు. కాబట్టి ఆయనే మన దేవుడు, ఆయన మన ప్రభు అని పౌలు భక్తుడు రాసినట్టుగా మనం చూస్తున్నటువంటి మాట. ఎందుకంటే దేవాది దేవుడు ఆది సంపత్తుడు, మొదటగా ఉన్నటువంటి దేవుడు. ఆయన ప్రముఖుడు. ప్రొటోటొకాస్ అన్నటువంటి గ్రీకు పదం వాడు. అంటే ఏమిటంటే లోకమంతటిగా ఆయన ప్రభువు. మరి మరి అన్నిటికంటే ముఖ్యముగా ఆయనే ప్రముఖుడు ఈ లోకంలో అని తెలిపి మరి భక్తుడైనటువంటి పౌలు ధైర్యపరిచారు విశ్వాసాన్ని. ఇది యోహాను రాసిన సువార్త 1:3 కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. దయచేసి జ్ఞాపకం చేసుకుందాం. ఈనాడు ఉన్నవన్నీ కూడా ఆయన వారిని కలిగి ఉన్నాయి. 1 కొరింథీ 8:6, హెబ్రీ 1:2, ఆదికాండము 1:1. దయచేసి అది ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకనగా ఆయనే మన సృష్టికర్త, ఆయనే మన దేవుడు, ఆయన మన ప్రభు అని భక్తుడైన పౌలు ఆ దుర్బోధకులను మరి ఆ బోధను ఖండిస్తూ రాసినట్టుగా ఇక్కడ మనం చూస్తున్నటువంటి మాట. కాబట్టి ఆయన సమస్త ప్రధానులకును అధికారులకును ఆయన శిరస్సు అయి ఉన్నాడు. కాబట్టి ఈ తప్పుడు బోధలు మీరు వినకూడదు అని ప్రభు వారిని పౌరు భక్తులు హెచ్చరించినట్టుగా మనం చూస్తున్నటువంటి మాట జ్ఞాపకం చూసుకుందాం. అదే విధముగా యోహాను దాకా చదివిన సువార్త పాఠంలోకి మనం వెళ్ళినట్లయితే ఒకసారి జ్ఞాపకం చూసుకుందాం. యోహాను సువార్త 20వ అధ్యాయం 24 నుంచి 29 వచ్చిన దాకా చదువుకున్నాం. మరి ఆదివారం దినం శిష్యులు మరి యూదులకు భయపడిపోయి తలుపులు వేసుకొని గడియ వేసుకొని ఉన్నటువంటి సమయం. అప్పుడు ఆ సమయంలో తోమ ఎందుకు బయటికి వెళ్ళాడు. మరి యేసుస్వామి వారి మధ్య నిలుచుండి మీకు శాంతి సమాధానము కలుగునుగా కానీ పలకగానే వారిలో భయం ఎక్కడికో వెళ్ళిపోయింది, పిరికితనం పోయింది. ఎంతో సంతోషంగా ఉన్నారు. అప్పుడు ఎవరు వచ్చారు తెలుసా? తోమ వచ్చాడు. అవన్నీ చూసేవాడికి ఏదో ఒక మార్పు కలిగి, ఏంటి ఇక్కడ మార్పు ఉంది, నేను వెళ్తున్న పరిస్థితి ఇప్పుడు ఏదో ఒక మార్పు కలిగి ఉంది. అప్పుడు ఆ భయం లేదు, ఆ పిరికితనం లేదు, ఏదో మార్పు కలిగింది అని అనుకుంటున్నాడు మనసులోకి వచ్చిన తర్వాత. ఆ పరిస్థితులు మారిపోయాయి. కారణం ఏమిటి తెలుసా? వారు అన్నారు, మేము యేసుని చూచాం. దయచేసి జ్ఞాపకం చేసుకుందాం. ఈ పునరుత్థాన పండుగ దినాలు ప్రతిరోజు కూడా ప్రభుకు సమీపంగా ఉన్న ఆ బృహత్కరమైనటువంటి ప్రణాళిక ద్వారా దేవుడు మనం బలపరుస్తాడు. కాబట్టి స్వామి మనతో వచ్చాడయ్యా, మాకు కనపడ్డాడు, శాంతి సమాధానం కలిగింపజేశాడు. అందుని బట్టి మాలో పిరికితనం అది, భయం అది కానీ పరిస్థితులు తారుమారైపోయాయి అని చెప్పినారు. అయితే మరి తోమ అన్నటువంటి మాట మనకు తెలుసు. మరి ఏమన్నారు తెలుసా?
నేను ఆయన గాయములు వేలు పెట్టాలి, ప్రక్కకు పల్లెపొట్టులో ఆ చేయి నా అణచేయి ఉంచాలన్నటువంటి మాట. వాస్తవంగా తోమ 12 మంది అపోస్తులు, ఆయన కూడా ఒకటే కదా. యోహాను రాసిన సువార్త 11:16 అయితే ఎంతో క్రీస్తు యందు భక్తి కలిగినటువంటి వాడు. మరి 14వ యోహాను సువార్తలో దేవుడి వాక్యము గ్రహించి శ్రమపడినటువంటి వాడు. దట్ ఇస్ జ్ఞాపకం చేసు. యోహాను సువార్త 20:24లో ప్రభు శిష్యులకు దర్శనమైనప్పుడు అప్పుడు లేడు, కానీ మరి మరోసారి ప్రభు కనబడినప్పుడు ఆయన మరి అవిశ్వాసాన్ని దేవుడు ప్రభు ఖండించినప్పుడు మరి తన అవిశ్వాసాన్ని ఒప్పుకున్న తర్వాత ఆయన అన్నటువంటి మాట, నా ప్రభువా నా దేవా అన్నటువంటి మాట. అప్పుడు ప్రభు తనకున్న ఆత్మవిశ్వాసం, ఎందుకనగా ఈనాడు మనం చూస్తే ఈనాటి వరకు భారతదేశంలో ఎన్నో శకునాలు ఉన్నాయి. ఒక పిల్లి వస్తే ఒక శకునం, ఒకవేళ ఏదైనా అటు ఇటు దాటినట్లయితే ఎవరైనా తుమ్మినా దగ్గినా ఇవన్నీ శకునాలు ఉన్నాయి. అలాంటి స్థలానికి అనుమానవుతున్నటువంటి తోమాని దేవుడు పంపడానికి కారణం ఏంటో తెలుసా? ఆ శకునాలను కూడా దూరపరచబడాలి. ఈయన విశ్వాసిగా మార్చబడిన తర్వాత, ఆయన ప్రభు అయిన యేసు దర్శనం తర్వాత ఈయన ఈ లోకానికి వచ్చారు కదా, మన కొరకు భారతదేశానికి వచ్చారు కదా అని తెలుసుకోవడం కోసం అవిశ్వాసి ఉన్నటువంటి ఆయన విశ్వాసిగా ఇక్కడికి పంపించి దర్శనం ద్వారా మనందరూ కూడా విశ్వాసం ఉండే స్థితిని కనిపింప చేయాలన్నటువంటిది దేవాది సంకల్పం. కాబట్టి తోమ మన మధ్యకు వచ్చారు, మన దేశంలో వచ్చారు. మన ఈ స్వామి యొక్క పునరుత్థాన శక్తిని, పునరుత్థాన బలాన్ని, ఆ పునరుత్థాన ప్రభువును పరిచయం చేసినటువంటి వాడు ఆ తోమ. మరి ఆయన సమాధి నేటి వరకు ఉన్నది, ఆయన పరిచయం చేసే ప్రాంతాలను కూడా మరి మనం చూస్తున్నాం. కాబట్టి ఇవన్నీ కూడా ఏమిటంటే స్వామి సజీవుడుగా ఉన్నాడు. అక్కడి నుంచి మరి తోమ వచ్చి మనం చూస్తాం. శాంతమైనటువంటి కొండ మీద ఒక చర్చి. మరి అది అక్కడ ఉన్నటువంటి ఆ స్వామి యొక్క రూపాన్ని తీసుకొని తన పటం, స్వామి యొక్క రూపాన్ని తీసుకొని వచ్చినటువంటి పటం ఇప్పటికీ ఆ కొండలో ఆ దేవాలయంలో కనబడుతుంది. దయచేసి గమనించాలి. అంతవరకు ఆ రక్తపు ఆయనకు వచ్చినటువంటి మొదటి శతాబ్దంతో రక్తం కారేటండి, ఇప్పుడు ఆగిపోయాయి. ఆ రక్తపు ధారలు మాత్రం కనబడతాయి. అలాగే ఆయన సమాధి మనం చూస్తున్నటువంటి మాట. నేను మొట్టమొదటిసారి దర్శించినప్పుడు కేవలం మెట్లు దిగినప్పుడు ఆ మట్టితో ఉన్న సమాధి, దాని మీద కంచె వేశారు. కానీ ఇప్పుడు కేవలం మంచి సమాధి ఆలయం కట్టి ఆ సమాధిలో ఆలయంలో ఒక సమాధిలో ఏర్పాటు చేసి కేవలం మనం చూడడానికి వీలైనటువంటి మరి దర్శించేటువంటి కేవలం ఒక మరి ఏర్పాటు చేశారు, చూడటానికి అనుకూలంగా ఉన్నటువంటి అక్కడ. అంటే మనం చూడడానికి మాత్రం. కానీ ఆ దినాలు నేను చూసినప్పుడు అది కాదు, మట్టితో ఉన్నటువంటి సమాధి, దాని మీదనే కంచె అది ఏమిటనగా ఆ ఫెన్సింగ్ వేసినప్పుడు ఆ చుచ్చ భాగ్యం మనం అందరం అని. ఈనాటి వరకు కూడా కారణం ఏమిటంటే ప్రభు అయిన యేసు స్వామి నిజమైన రక్షకుడు అని తెలియజేయడానికి అవిశ్వాసి ఉన్నటువంటి ఆయన విశ్వాసగా వచ్చేసి మనందరికీ. అందుకని యోహాను సువార్త 27 స్వామి అన్నాడు తోమాను చూచి, అయ్యా తోమా, నీ వ్రేలిని చాచి నా చేతులు చూడు, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసమై ఉండుమనెను. యోహాను సువార్త 28 అప్పుడు తోమా, నా దేవా నా ప్రభువా. ఇది ఈనాడు మన అంశం. మనం కూడా వాక్యం విన్నటువంటి మనం, ఆయన మన దేవుడు, ఆయన మన ప్రభు, రాబోతున్నటువంటి వాడు, తీర్పు తీర్చుకోవాడు, లెక్క అడిగేటువంటి వాడు ప్రభు అయిన యేసు స్వామి. అందును బట్టి కీర్తనకాడు అంటాడు 73వ కీర్తన 25 వచ్చినట్టండి, ఆకాశం అంది నీవు తప్ప నాకెవరున్నారు తండ్రి, నీవు కాకుండా లోకంలోనిది ఏదీ నాకు అక్కర్లేదు, నా శరీరము నా హృదయం క్షీణించిపోయినను దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రదుర్గముగాను స్వాస్థ్యముగా ఉన్నాడు. ఈ నమ్మకము మనం జ్ఞాపకం చేసుకోవాలి. అదే కీర్తనకాడు 91:2 అంటాడు, నాకు ఆయన ఆశ్రయము నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడు, నాశనకరమైన తెగులు రాకుండా రాత్రి వేళకైనా భయములకైనా చీకటి సంచరించు మరి తెగులకైనా మధ్యాహ్నం పాటు చేయ రోగములకైనా ఏమి కూడా నన్ను ఏమి చేయజాలు. ఎవరు? నా ప్రభు నా దేవుడు అన్నటువంటి మాట ఇక్కడ మనం చూస్తాం. 118వ కీర్తన 25 దేవా నీవే నా దేవుడవు, నేను నీకు కృతజ్ఞత చెల్లించదను, నీవు నా దేవుడవు, నిన్ను ఘనపరచదను అనేటువంటి మాట చూస్తాం. ఎందుకో తెలుసా? ఆయనే మన దేవుడు, ఆయన మన ప్రభు. లూకా సువార్త 1:47 మరియమ్మ ఎలిజబెతమ్మ వారి సంభాషణ మనం చూస్తే దీనస్థితిని దేవుడు కటాక్షించాడు. మన ప్రాణము మన ప్రభుని కనబరుచుచున్నది. మనకు ఆత్మకు రక్షకుడైన దేవుడు, సర్వశక్తి మంది దేవుడు మనకు గొప్ప కార్యములు చేస్తాడు. దయచేసి గమనిద్దాం.
ఇది 40 రోజులలో మనం దేవుడితో ప్రతిరోజు సహవాసం కలిగి ఉన్నప్పుడు ఆ సర్వశక్తి కలిగిన దేవుడు గొప్ప కార్యం మన జీవితాలు చేస్తాడు. అందును బట్టి 40 రోజులు మనకు ఒక అవకాశ దినాలుగా మరొకసారి జ్ఞాపకం చేసుకుంటాం. అనుకోవచ్చు మేము ఆ దినాలు 40 రోజులు ఉన్నాం కదా, ఆ దీక్షాకాలం ఉంటారు. దానికంటే ప్రశస్తమైనటువంటి, దానికంటే ఉత్కృష్టమైన, దానికంటే విలువైనటువంటిది ఈ 40 రోజులు జాగ్రత్తగా మనం జ్ఞాపకం చేసుకుంది. ఎందుకో తెలుసా? స్వామి తిరిగి లేచిన తర్వాత ప్రతిరోజు కూడా కనబడ్డ వారికి అవసరమైన దీవెనలు, అవసరమైన వాగ్దానాలు, అవసరమైన ప్రతి శక్తిని దేవుడు దయచేశాడు. అదే ఇది మనం అందరం పొందబోతున్నటువంటి స్థితి అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. తిమోతి రాసిన మొదటి పత్రిక 1:17 సకల యుగములకు రాజు అయి ఉండి అక్షయుడును అదృశ్యుడును అద్వితీయ దేవునికి ఘనత మహిమ యుగయుములు కలుగును గాక. దయచేసి జ్ఞాపకం చేసుకుందాం. ఈ ధన్యత మనం పోగొట్టుకోకుండా ఉండాలి. అందును బట్టి నాడు మన అందరికి జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట ఏంటి తెలుసా? ప్రభువైన యేసు స్వామి ఆయనే నా దేవుడు, ఆయనే నా ప్రభువు, నా రక్షకుడు, ఆయన రాబోతున్నారు. కాబట్టి ఈ 40 రోజులు మనం సిద్ధపడదాం. ప్రతిరోజు కూడా దేవాది దేవుని మనం పొందుదాం. అందును బట్టి మరొకసారి దేవునికి వందనాలు చెల్లిద్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన కంటే ముందుగా అపోస్తల విశ్వాస సూత్రం చెప్పుకుందాం. మనం అందరం లేచి నిల్చుండి 24వ పుటలో ఉన్నటువంటి అపోస్తల విశ్వాస సూత్రం చేసి మరొకసారి వల్లించుకుందాం. పరలోక భూలోకముల సృష్టికర్త సర్వశక్తుల తండ్రి అయిన దేవుని నేను నమ్ముచున్నాను. ఆయన అద్వితీయ కుమారుడు మన ప్రభుని యేసు క్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మల కన్యమనే గర్భమును ధరింపబడి ఆమెకు పుట్టాను. కొద్ది పిల్లల కాలమును బాధపడి సిలువేయబడి చనిపోయి పాతి పెట్టబడి అదృశ్య లోకములోనికి దిగను. 3వ దినమున చనిపోయిన వాడు తిరిగి లేచి పరలోకములకు ఎక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చుని ఉన్నాడు. సజీవులకు మృతులకు తీర్పు తీర్చుటకు అక్కడి నుండి ఆయన వచ్చును. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ సార్వత్రిక సంఘమును, పరిశుద్ధ సహవాసమును, పాప క్షమాపణను, శరీర పునరుత్థానము నిత్యం నమ్ముచున్నాను. ఆమేన్. దయచేసి కూర్చోవాలి. మనమే ఈ సమయంలో మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. దేవుడిచ్చిన ప్రశస్తమైన 40 రోజులు ప్రతిరోజు కూడా కుటుంబ సమేతంగా ఆయన గణపరచుదాం, ఆయన దీవెన పొందుదాం. రెండవదిగా 26వ తేదీ ఆదివారం, 3వ తేదీ ఆదివారం, ఈ 2 ఆదివారాలు కూడా మరి ఈ కర్ఫ్యూలో ఉన్నటువంటి ఆదివారం పొడిగించారు. కాబట్టి ఈ 2 ఆదివారాలు కూడా మనము మరి రవితేజ గారు, మనోజ్ గారు మరి ఈ విధంగా వారు సహకరిస్తున్నారు. వారికి దేవుడి దీవెనలు, వారి కుటుంబాన్ని దేవుడు దీవించాలి. వారు సంఘం కోసం ఎంతో వారు కూడా తీసుకున్న శ్రమ గొప్పది. కాబట్టి వారిని అభినందిస్తున్నాను. కాబట్టి మిగతా ఈ 2 రోజులు కూడా, 2 ఆదివారాలు కూడా ఈ విధంగానే మన ఆలయంలో ఆరాధన జరుపుకుంటాం. దయచేసి ఇల్లు ఉన్న అందరూ కూడా మరి మన దగ్గర ఉన్నటువంటి ఆరాధన క్రమం, మరి పాటలు, మన బైబిల్, తర్వాత ఆంధ్ర కీర్తనలు తీసుకుని ఉంచుకుని ఆరాధన పాల్గొందాం. ఆలయంలో కలిగినటువంటి అనుభూతిని మన ఇల్లులో కూడా కలిగి ఉందాం. అదే విధముగా మరొకసారి జ్ఞాపకం చూసుకుందాం. మరి నాడు మరి ప్రార్థన టీవీకి కూడా మన సంఘస్థులు చాలామంది కూడా మరి కేవలం మేము ఒక్కరం కాదు కదా, మరి ప్రార్థన టీవీ పరిచర్య ద్వారా ఎందరెందరో వాక్యం వింటారు. కాబట్టి మరి వారికి వాక్యం అందిస్తే బాగుంటుంది. మన సంఘం తరఫున, సిఎస్ఐ హోల్డింగ్ చర్చ్ సంఘం తరఫున, మన పాస్టర్ కమిటీ తరఫున, మన సంఘం తరఫున వాక్యం అందిస్తే బాగుంటుందని ఉద్దేశించేత ప్రార్థన టీవీలో ప్రతి ఆదివారం 10:30 నుంచి 11:30 గంటలకు ప్రసారం అవుతుంది. కాబట్టి దయచేసి అందరూ కూడా మరి చూచి మరి అందరి కోసం ప్రార్థన చేయాలి. మరి ఈనాడు మనకి ఏర్పాటు చేయబడినటువంటి మరి ఫేస్బుక్ మరి 1000 మంది సబ్స్క్రైబ్ చేయాలి. అంటే 1000 మంది సబ్స్క్రైబ్ డబ్బు కట్టడం కాదు, కేవలం అక్కడ ఒక మనం వేలుతో టచ్ చేస్తే చాలు. సిఎస్ఐ హోల్డింగ్ చర్చ్ అంటే అక్కడ అప్పుడు ఏం జరుగుతుందనగా మరి మనకందరికి కూడా ఉచితంగా మనం ప్రతి ఆదివారం జరిగే ఆరాధన అందరం కూడా యూట్యూబ్లో చూడగలుగుతాం. ఇదైతే ఫేస్బుక్లో చూస్తున్నామో ఆ లింక్ని మనం టచ్ చేసినప్పుడు తప్పకుండా మనం సిఎస్సి హెచ్టిసి అనేప్పుడు టచ్ చేసినప్పుడు మరి నాడు ఈ ఆరాధన క్రమంతో కూడా మనం చూస్తున్నాం. అలా కాకుండా 1000 మంది సబ్స్క్రైబ్ చేస్తే మరి టచ్ చేసినప్పుడు మనం అందరం కూడా మరి ఈ వాక్యాన్ని మనం వీక్షించగలుగుతాం. కాబట్టి దయచేసి మరొకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఈనాడు ఎందరెందరో తమ ప్రాణాలకు సైతం తెగించి మరి పోలీసు బృందం వారు, అదేవిధంగా వైద్య బృందం వారు, మరి ఆహారం అందిస్తున్న కార్యకర్తలు ఉన్నారు, మన సంఘస్థులు కూడా ఉన్నారు. వారైతేనే ఇంకెవరెవరైతేనేమి వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. మరి ముఖ్యంగా పారిశుద్ధ్య కార్యకర్తలు కూడా ఎంతో శ్రమ పడుతున్నారు, వారి కొరకు ప్రార్థన చేయాలి.
ప్రపంచమంతా కూడా బాధపడుతున్న వారి కొరకు ప్రార్థన చేస్తూ త్వరగా సమూలంగా మరి కరోనా వైరస్ దూరపరచలాగా అందరూ కూడా ప్రార్థన చేయాలని మనవి చేస్తున్నాను. మరి ఈసారి ఈ రోజు గాను మరి 10:30 నుంచి 11:30 గంటల వరకు ఏర్పాటు చేసిన ప్రార్థన టీవీకి మనకు స్పాన్సర్ చేసినటువంటి వారు మరి హాస్టల్ కమిటీ మెంబర్ శ్రీ కె డేవిడ్ గారు, మరి వారి సత్యమణి శిరోమణి డేవిడ్ గారు, ఉమెన్ ఫెలోషిప్ సెక్రటరీ గారు, వారి కుమార్తె డాక్టర్ తబిత వారు ఈ దినాన స్పాన్సర్ చేశారు. దేవుడు వారిని దీవించాలని ప్రార్థన చేద్దాం, ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఈనాడు జరుగుతున్న పరిస్థితి మీకు తెలుసును. శరణార్థులుగా ఉన్నటువంటి వారు వారి రోడ్ల మీదకి వచ్చి మోకాల నుండి ప్రార్థన చేస్తున్నారు. దయచేసి అందరి ప్రార్థన అంగీకరించండి. మీ చిత్తమైతే ఈ కర్ఫ్యూ పొడిగించకుండా ఉండడానికి సహాయం దయచేయండి తండ్రి. ఆలయంలో ప్రార్థించకపోయినప్పటికీ మాకు ఇచ్చిన భాగ్యం, ఇళ్ళలో ఉండి అందరం కలిసి ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి తండ్రి. ప్రభుత్వ యంత్రాంగాన్ని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను అన్నింటి వారందరినీ కూడా దీవించండి. అదేవిధంగా మా ప్రభువా మా రక్షక డయాసిస్ అయితేనేమి, డయాసిస్లు పనిచేస్తున్న ప్రతి ఒక్కరిని, సినాడుని కూడా జ్ఞాపకం చేసుకోండి. మోడరేటర్, డిప్యూటీ మోడరేటర్, జనరల్ సెక్రటరీ, ట్రెజరర్ గారు, అలాగా సిబ్బందిని అంతటిని, మా డయాసిస్ పరిపాలన దక్షత కలిగి ఉన్నటువంటి ట్రెజరర్ గారు, వైస్ ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ, అసిస్టెంట్ సెక్రటరీ గారు అయితే ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాం తండ్రి. మరొకసారి మా సంఘానంతా జ్ఞాపకం చూసుకోండి. సంఘములు ఎవరైతే అస్వస్థతగా ఉన్నారో వారందరికీ స్వస్థతను చేకూర్చండి. ఈనాడు మాకున్నటువంటి కాలుష్యం పరిస్థితులు మాకు ఏర్పాటు చేశారు. అయితే మీ ప్రసన్నత, మీ సన్నిధిని మాతో ఉంచుతున్నారు దేవా. అందుకని మీరు మా ప్రభువుగా, దేవుడిగా మేము అంగీకరించి స్తుతిస్తూ ఘనపరిచే భాగ్యం మాకు ఇచ్చారు తండ్రి. మరొకసారి మా ప్రభువా మా పారిశుద్ధ్యం చేస్తున్నవారు, ఆహారం అందిస్తున్నవారు, మరి పోలీసు వారు, వైద్య బృందం వారు, ప్రతి ఒక్కరు ఎవరెవరైతే శ్రమపడుతున్నారో వారందరినీ దీవించి ఆశించి కాపాడమని, ఇక పాజిటివ్ కేసులు అభివృద్ధిలోకి రాకుండా మా ప్రభు అంతా నెగిటివ్ వచ్చేసి అందరూ కూడా దీవించబడిన సహాయం దయచేసి కాపాడమని మా ప్రభువును ప్రియ క్రీస్తు ద్వారా మిమ్మల్ని వ్యక్తమవుతున్నాం తండ్రి. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడను గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమును నెరవేర్చున్నట్లు భూమిని నెరవేరును గాక. మాకు కావలసిన అనుదిన ఆహారం నేడు మాకు దయచేయి. మా ఎడల అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించు. మమ్మల్ని శోధనుడికి తేక దుష్టునుడి తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరం నీవై స్వామి. ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, తని అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ కన్యల సహవాసం మనకు తోడుగా ఉండి దేవుని మీద ఆధారపడి జీవిస్తున్న వారిని, ప్రభుని యేసునామం తెలిసిన వారు, ప్రభుని యేసునామం ప్రత్యక్షంగా పరోక్షంగా ఆరాధిస్తున్నవారు, ప్రభు అయిన యేసునామం మా నిజమైన రక్షకుడు, ఆయన మా దేవుడు, మా ప్రభు అని ఆరాధిస్తున్న వారందరికీ సంతోషము, సమాధానము, ఆయురారోగ్యములు, ఆనంద బలపరిచి నడిపించి కాపాడును గాక. ఆమేన్. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు, శిల్పి చేతిలో శీలను నేను అనుక్షణము నన్ను చెక్కుము, శిల్పి చేతిలో శీలను నేను అనుక్షణము నన్ను చెక్కుము. అంధకార లోయలోనా సంచరించిన భయము లేదు, నీ వాక్యము శక్తి గలది, నా త్రువకు నిత్య వెలుగు. నీ వాక్యము శక్తి గలది, నా త్రువ
శాంతి నీవే కుమ్మరించుము నీదు ఆత్మను జీవితాంతము సేవ చేసేదన్ కుమ్మరించుము నీదు ఆత్మను జీవితాంతము సేవ చేసేదన్. అందరికీ వందనములు. దేవునికి స్తోత్రం.